మా పేరు నాగరాజు, హైదరాబాద్ శంషాబాద్. హైదరాబాద్ నుండి వచ్చారా? శంషాబాద్ హైదరాబాద్. ఓకే, అంటే మీరు ప్రతిసారి వస్తారా దేవి నవరాత్రులకి? లేదు, ఈసారే వచ్చినాము. మంచిగా మరి ఎలా అనిపించింది, అంటే ప్రభుత్వం ఏర్పాట్లు అనేది ఎలా చేసింది దేవి నవరాత్రులకి? చాలా బాగుంది, మంచిగా ఉంది, నీట్ ఉంది. దర్శనం కూడా చాలా టైం అయితే అనుకున్నాం, కాకపోతే మంచిగా అయిపోయింది. అంతా చాలా బాగుంది. మరి ఎలా అనిపించారు అమ్మవారు మీకు? దర్శనం మంచిగా అయిపోయింది, తొందరగా అయిపోయింది, అర్ధ గంటలో అయిపోయింది. అంటే అలంకరణ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది, పైన మెయింటెనెన్స్ నీట్ గీట్ అంతా బాగుంది. వాటర్ కానివ్వండి దేనికి ఇబ్బంది లేదా? ప్రతి విషయంలో అంతా బాగానే ఉంది. అంటే లేడీస్ కి వాష్రూమ్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? అన్ని బాగానే ఉంది, మంచిగా ఉంది. మరి తిరుపతి దేవస్థానం విషయంలో లడ్డూలో కల్తీ అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? దాని గురించి ఎట్లా అంటే ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే మంచిగా తెలియకుండానో తెలుసో పబ్లిక్ అంతా కొంచెం డిసప్పాయింట్ చేసి మాట్లాడాలి. రాజకీయం అంతే. మా పేరు బాను. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము శంషాబాద్ సంగిగూడ మేడం. మరి ప్రతిసారి వస్తారా మీరు ఈ దేవి నవరాత్రులకి? ప్రతి ఇయర్ వస్తుంటాం మేడం. మరి ఎలా చేసింది గవర్నమెంట్ ఏర్పాట్స్ అనేది దేవి నవరాత్రుల సందర్భంగా? లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బెటర్ మేడం. ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూర్ టాయిలెట్స్, వాటర్స్, చాయ్, కాఫీ ఏమున్నా మనకు ప్రసాదం ప్రతి ఒక్కటి అందిస్తారు. మళ్ళీ సేఫ్ సెక్యూరిటీ అని గార్డ్ అని అన్ని బాగున్నాయి మేడం. అంటే ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసిందా? వండర్ఫుల్, సూపర్ మేడం. మరి గతంలోకి ఇప్పటికి మీకు ఏమైనా తేడా అనిపించిందా? గతంలో చాలా రష్ ఉండేది, మెయింటెనెన్స్ లేకుండే. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర బార్ గేట్స్, పోలీస్ చాలా అందరు సెక్యూర్ పెట్టి మాకు సేఫ్ గానే దర్శనం జల్దీ కంప్లీట్ అయింది. లాస్ట్ ఇయర్ మాకు 4 hours అయింది, ఈసారి 30 minutes లో దర్శనం కంప్లీట్ అయింది మేడం. ఓకే, అంటే మరి అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించింది? వండర్ఫుల్, ప్రతి ఇయర్ ఒక్కొక్క రకం కొత్త విధంగా మంచిగా బ్రహ్మాండంగా బాగుంది మేడం, నచ్చింది మేడం. మరి తిరుపతి లడ్డు విషయంలో కల్తీ అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? ఎందుకంటే నేను ఒక హిందూ అయి పుట్టినందుకు నాకు కూడా బాధగానే ఉంది. అది నిజమో అబద్ధమో ఆ భావంతో తెలియాలి. ప్రజలు చెప్పిన మాటని మనం విన్నాం, కానీ మనం చూడలేము, తెలియదు, మనకు క్లారిటీ లేదు మేడం. అంటే ఇలా అవినీతి జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ మేడం, మన ప్రతి ఒక్క హిందూ ఐక్యతతో ఉంటే తప్పకుండా అలాంటివి మళ్ళీ నెక్స్ట్ టైం కోలుకోమని తెలుస్తుంది. పేరు? సోమేశ్వరమ్మ. ఎక్కడి నుండి వచ్చారు మీరు? శ్రీకాకుళం నుండి వచ్చాను. శ్రీకాకుళం నుండి వచ్చారు. ప్రతిసారి వస్తారా మీరు ఈ దేవి నవరాత్రులు? వస్తాం. మరి ఎలా చేసింది గవర్నమెంట్ ఏర్పాట్లు అనేది? బాగానే ఉంది, ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. త్రాగునీరు ఉంది, ఇది ఫుడ్ ఉంది, అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకుని అయిపోయింది. ఎంతసేపట్లో అయింది మీకు దర్శనం అనేది? సుమారు 1 గంట సేపు అయిందమ్మా. గంట సేపట్లో అయిపోయింది. అంటే అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయా? అన్ని ఫెసిలిటీస్ సంతృప్తికరంగా ఉన్నాయి నాకైతే. మరి అమ్మవారి అలంకరణ మీకు ఎలా అనిపించింది? బాగుంది. గతంలో వచ్చారా మీరు ఈ దేవి నవరాత్రులకి? గతంలో కానీ ఇప్పుడు చాలా బాగుంది. అంటే తేడా ఏంటి ఇప్పటికి అప్పటికి? అన్ని బందోబస్తు, తర్వాత ప్రసాద సదుపాయము, తర్వాత వాటర్ ఎక్కడ పడితే వాటర్ బాటిల్ సదుపాయము, తర్వాత వాళ్ళు క్యూ లైన్లో పద్ధతి ప్రకారం వెళ్ళడము, అన్నీ కూడా చక్కగా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సకల ఏర్పాట్లు చేశారు. అంటే మరి తిరుపతి లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? అది మనసుకు బాధ అనిపించిందమ్మా. హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అది వాస్తవం ఏది ఏంది కోర్టులు తేల్చాలి. మరి ఇలా జరిగిందని చెప్పి కళ్యాణ్ గారు దీక్ష అయితే చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అవును, తప్పు జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. అలాంటి తప్పులు జరగకూడదు కాబట్టి ఒక పవిత్రమైన హిందూ దేవాలయము తిరుపతి అంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయము. అలాంటి దాంట్లో ఎటువంటి ఇది జరగకూడదు కాబట్టి జరిగిందని ఇచ్చేసారు కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష జరిగింది. మీ పేరు? లలిత. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మరి హైదరాబాద్. హైదరాబాద్ నుండి వచ్చారు. అంటే ప్రతిసారి వస్తారమ్మా మీరు ఈ దేవి నవరాత్రులు? ఈసారి ఫస్ట్. మరి ఎలా ఏర్పాట్లు చేసింది దేవి నవరాత్రుల సందర్భంగా గవర్నమెంట్ అనేది? బానే చేసారు. అంటే గతంలో వచ్చారా మీరు? ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం మేము ఇప్పుడు వచ్చాం. మరి వాటర్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయమ్మా? అన్ని సౌకర్యం మంచిగానే ఉన్నాయి. మరి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎంతసేపట్లో అయింది మీకు దర్శనం? తొందరనే అయిపోయింది దర్శనం. అంటే మీరు అనుకున్నారా ఇంత త్వరగా కంప్లీట్ అవుతుంది అని? అనుకోలేము, జనాలు ఎక్కువ ఉంటారు, ఎంత టైం పడుతుందో అనుకున్నాం. తొందరనే అయిపోయింది దర్శనం. మరి అమ్మవారి అలంకరణ అనేది మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో అవినీతి అనేది జరిగింది కదా, మీ మనసుకి ఎలా బాధ కలిగిస్తుంది? అది తలుచుకుంటే బాధగానే ఉంది, కానీ అది కల్తీ జరిగింది మనకైతే తెలియదు, వాళ్ళకే తెలియాలి. బానే అది. అంటే కళ్యాణ్ గారు దీక్ష అనేది చేశారు కదమ్మా, దీని గురించి ఇలా కల్తీ జరిగిందని చెప్పి మీకు ఎలా అనిపిస్తుంది?
అది నేనైతే రాంగే అనుకుంటా. కళ్యాణ్ గారు రాంగే చెప్తుండు. జగన్మోహన్ రెడ్డి అయితే మంచిగా చేసిండు తిరుపతి లడ్డులో కూడా. మేము చాలా సార్లు వెళ్ళాం తిరుపతికి. అదైతే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.